చూడండి, అందరికీ ఒక మాట అన్నాడండి యోనా. అందరికీ వందనాలమ్మా. నేను బ్రతకటం కంటే చచ్చుట మేలు. ఏమన్నాడమ్మా? ఒకసారి నోడుతానండి. బ్రతకటం కంటే చచ్చుట మేలు. ఎందుకు అన్నాడు ఈ మాట అంటే, నెనెవే పట్టణము ఎన్ని రోజుల్లో నాశనం చేస్తానన్నాడు దేవుడు? 40 రోజుల్లో నాశనం చేస్తానని చెప్పు అన్నప్పుడు నెనెవే ప్రజలు ఏం చేశారు? చిన్నలేమి, అల్పులేమి, గనులేమి, పెద్దలేమి ప్రతి ఒక్కరు దిగొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అంతేకాకుండా ఆ రాజు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా దిగొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయితే యోనా ఏమన్నాడు? ఇదేంటి, నేను చచ్చుట కంటే, నేను బ్రతుకుట కంటే ఎందుకు అన్నాడు? యోనా వచ్చాడు, అయ్యా 40 రోజుల్లో ఈ పట్టణము నాశనం అవబోతుంది అని చెప్పాడు. చెప్పినప్పుడు అందరూ సాష్టాంగపడి ప్రార్థన చేసుకున్నారు. దేవుడు మనసు మార్చుకుని నెనెవే పట్టణం మీదకి రావాల్సిన ఉగ్రత రాకుండా ఆ ప్రజల్ని నా దేవుడు కాపాడాడు. మరి ఎందుకు ఈయన యోనా బ్రతుకుట కంటే చచ్చడం ఎందుకు చావాలనుకున్నాడు? ఒక్కసారి సమాధానం చెప్పండి రా చెల్లి. ఎరా వెరీ గుడ్. ఎందుకంటే వేరే ఊరు వెళ్ళేవాడిని నేను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. అత్యంత కృపగల దేవుడని నాకు తెలుసుగా, దేవుడు కార్యాలు చేస్తాడని నాకు తెలుసుగా. వచ్చినంత మాత్రం ఏమైనా లాస్ అయింది ఈయనకి? ఈయన నగ నట్ర ఏమన్నా ఖర్చు పెట్టాడా? ఈయన వేలేమన్నా గుమ్మరించాడు అక్కడ? అంటే ఎంత కోపమో చూడండి. అటు వెళ్ళేవాడిని ఇటు పిలిచాడంట దేవుడు. ఏంటంటండి, నేనే తర్షీదునకు పారిపోయేవాడిని ఇటు పిలిచాడంట. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆ మాటకి ఇంత పెద్ద మాట అనాలండి. ఏమన్నాడు? బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఈయన్ని కూలిపరచడానికి నా దేవుడు ఎంత నెమ్మదిగా ఉన్నాడో చూడండి. ఎంత నెమ్మదిగా ఉన్నాడో తెలుసండి. తూర్పు తట్టెళ్ళి ఆ తూర్పు తట్టెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. ఒక పందిరి వేసుకుని అక్కడ కూర్చున్నాడండి. కూర్చునేసరికి నా దేవుడు అక్కడ సొర విత్తనం వేసి సొర చెట్టు ఒక రాత్రికి రాత్రే సొర చెట్టు మొలిపించి పందిరంతా కమ్మేసిందంట. అప్పుడేమన్నాడు? ఆహా ఆహా, ఎంత ఆనందము, ఎంత సంతోషము. ఏంటండి, మనకి ఒక మాట వాడుతూ ఉంటామండి, పెడితే పెళ్ళి, లేకపోతే అనండ్రా చెల్లి. పెడితే పెళ్ళి. యోనా సేవకుడే కదా, కొంచెం దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళేవాడిని ఈ ప్రాంతానికి లాక్కొచ్చాడు, నా మాట వినలేదని. చూడండి, సైకో అభిప్రాయాలు ఉంటాయి కొంతమందికి. పాస్టర్ గారు నేను చెప్పింది ఎందుకు వినడో, పాపం దాన్ని చూసి దీనికి మీరు వాతలు పెట్టుకుంటే ఏం జరిగింది? అందరు సలహా వింటాడు పాస్టర్ గారు, వినపోవటం ఏమి ఉండదండి. కానీ పాటించాలంటే సేవకుడు వాళ్ళ కాదండి, ఆయన చెప్తాడు డైరెక్షను. ఎవరండి? నేను చెప్పింది చేయాల్సిందే పాస్టర్ గారు. చాలా సంఘాలు విచ్ఛిన్నంగా మారుతున్నాయి అంటే ఎందుకో తెలుసండి? చాలా సంఘాలు ఐక్యత లేకుండా ఉన్నాయంటే తెలుసండి? ఎందుకు చేయడు? పాలమ్మ ఒక మాట చెప్పింది అనుకో నాకు. ఎందుకు చేయడు పాస్టర్ గారు? మా ప్రాంతం వచ్చి, మా ఊరు వచ్చి, మా కాలనీ వచ్చి నా మాట విండా నేను మందిరానికి రాను. ఎవరికి వాతలు మిగిలేదు? ఎవరికి మిగులుతాయండి? చూడండి, గమనించండి. రాజకీయాలు, కలతలు, కక్షలు ఇవి మందిరంలో పనికిరావండి. మీరు ఒక విషయం వింటారండి, మేము పెట్టిన టైంలో దేవుడు మాకు ఇస్తాడు. ఒక టైం పెట్టమని, ప్రార్థన పెట్టమని, 11 గంటలకు ప్రారంభం అవుతుందని పెట్టమని ప్రారంభించినప్పుడు అందరూ చక్కగా వచ్చారు. అన్నా 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు పెడితే బాగుంటుంది, ఆ టైంలో పెడితే నేను ఆరాధనకి వస్తా. ఎప్పుడు వస్తాడంటండి? ఎప్పుడు 3 అంట? మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన పెడితే ఆ టైంలో వస్తాడు. మరి ఈ 50 మందిని ఏం చేయను నేను?
లేకపోతే నేను మందిరానికి రాను. చూడండి, ఆ చెల్లి చెప్పిన మాట, ఆ తమ్ముడు చెప్పిన మాట సేవకుడు అంగీకరించలేదని చెప్పేసి మందిరము కోపం ఎక్కడుంటుందండి? ముక్కు మీద కోపం ఉంటుంది. బయట వాళ్ళతోనే చక్కగా మాట్లాడతామండి, పాస్టర్ గారు అనేపాటికి ఇంతల్లా అంత అవుతారు. ఎందుకని? దేవుని సేవకుడు ఎవరుంటారు పక్కనే? సాతానుగాడు ఉంటాడు. సాతానుగాడు ఉండి వాళ్ళిద్దరి మీద విద్వాంసం రేపుతాడు. అయితే యోనా గురించి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అద్భుతం చేస్తాడని తెలుసు, ఆశ్చర్యక్రియ చేస్తాడని తెలుసు, ఆ పట్టణాన్ని విడిపిస్తాడని చెప్పి తెలుసు. నన్నెందుకు రమ్మన్నాడో? ఏంటండి నన్నెందుకు? ఏమైందో? వచ్చినందు మాత్రం ఏమైంది? కూర్చుని ఈ వాక్యం నాకు ఎప్పుడో తెలుసు. ఏమనుకుంటామండి? ఈ వాక్యము నాకు వాక్యం ఎప్పుడో తెలిసినా సరే హృదయాలు మాత్రము బండబారిపోయి ఉంటాయి. ఎట్లా ఉంటాయండి? బండబారిపోయి ఉంటాయి. ఈ పాస్టర్ గారు యోనా గురించి పదే సార్లు చెప్తున్నాడేంటి? నాకు ఈ వాక్యం ఎప్పుడో తెలుసు. ఎప్పుడో వాక్యం తెలుసు, కానీ మనసు మారింది ఉందండి. మార్కులు వేస్తాం మనం. ఈ పాస్టర్ గారికి 98 వేయచ్చు, ఎందుకంటే బాగా చెప్పాడు. ఈ పాస్టర్ గారికి 50 మార్కులే, ఏంటండి తక్కువ చెప్పాడు. ఈ పాస్టర్ గారికి 20, ఎందుకంటే నాకేం అర్థం కాల. ఏంటండి నాకేమీ అర్థం కాల. ఒకరికి ఎన్ని వేసావు? 20. ఒకరికి ఎన్ని వేసావు? 50. ఒకరికి వేసావు ఎన్ని? 90 మార్కులు వేసావు అన్నమాట. కానీ నీకన్నీ ఒకేళ్ళు ఎటు చూపిస్తుంది? ఎన్నేళ్ళు నా ఏమి చూపిస్తుంది? బాబు నువ్వు సరి చేసుకో. ఎన్ని తప్పులు చూపిస్తున్నావు నువ్వు? ఒకటే. ఎన్నండి? ఒకటే. ఎన్ని తప్పులు చూపిస్తుంది మనకి? 4. ఎన్నండి? నీ 4 ఉన్నాయి అమ్మ లోపల. ఎన్నున్నాయి ఏంటండి? 4 ఉన్నాయి. 4 సరి చేసుకో. కానీ ఎంత ఆలోచన చూడండి. సర్వాంగ సుందరుడు కదండి పంపించింది, సద్గుణ శేఖరుడు కదండి, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు కదండి పంపించింది. ఏమన్నాడో చూడండి, బ్రతుకుట కంటే చచ్చుట మేలు. అంత బాధ ఏమొచ్చింది ఆయనకి? చిన్న సమస్యకే కుటుంబంలో ఏమన్నా కలతలు వస్తే నేను చచ్చినా అమ్మ, మనం అనే డైలాగ్ మనమే చెప్పండి, పర్లే ఏమవుద్ది అనలేదా? అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే చేయి చూపించండి. అందరూ అన్నాళ్ళే, నేను చచ్చినా బాగుండి. ఏ అంతలా బాధ ఏమొచ్చింది నీకు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కానీ నిన్ను. యోనా అనంగా లేనిది నేను అంటే వచ్చిందన్నా? ఏంటంటే గొప్ప ప్రవక్త అన్నంగా లేనిదే నేనంటే వచ్చిందా? ఎందుకన్నాడు? చిన్న విషయం అనండి. ఎందుకన్నాడు తెలుసండి? నేను అటు పోయేవాడిని, ఇటు లాక్కొచ్చాడంటే ఇటు. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. అది చూస్తే అసలు మర్చిపోలేవు. సొర చెట్టు ఒక రాత్రికే మొలిపించాడు దేవుడు. సొరగించి పెడతారమ్మా మీరు చెల్లెళ్ళు? పెడితే ఎన్ని రోజులకు వస్తుంది బయటికి? 2-3 రోజులు పడుతుంది. కావున బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఒక అడుగు హైట్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఒక 2-3 రోజులు. మనెత్తి అవ్వాలంటే 1 నెల, అవును కదండి? అలాగే మరి సొర చెట్టు పాకాలంటే 2 నెలలు, అవును కదండి? దాన్ని కాయలు కాయాలంటే 3 నెలలు. ఏ పంట అయినా అంతే, ఇంచుమించుగా 3 నెలలు. 3 నెలల 3 నెలల్లో 3 నెలల్లో పాకేదాన్ని నా దేవుడు ఏం చేశాడు అక్కడ? ఒక రాత్రికి రాత్రి అంటే ఒక రోజు కాదంటండి. ఎప్పుడంటండి? పడుకుని ఉంటే ఒక రాత్రికి రాత్రి మొలిపించి ఆ పందిరంతా అల్లేటట్టు చేశాడండి. ఆహా, మధ్యాహ్నంటప్పుడు హాయిగా నిద్రపోతాడు. ఎండవేళలో నిద్రపోతుంటే ఎంత ధన్యత, ఎంత సంతోషం, ఎంత ఆనందము చూడండి. దేవుడు మేలు చేస్తేనే, సొరచెట్టు పెడితేనేమో దేవుడా నీ అంత గొప్పోడు లేడు ప్రభువా అన్నాడు. కానీ చెప్పిన మాట వినలేదంట. ఎవరు చెప్పిన మాట? యోనా చెప్పిన మాట దేవుడు వింటాడండి? అది ఎలా సాధ్యం? ఎవరి మాట వినాలి? దేవుడు చెప్పిన మాట యోనా వినాలి. మీరు చెప్తే వింటారా? దేవుడు మాట మనము వినాలి, దేవునికి లోబడాలి. అయితే చాలాసార్లు ఒక్కోసారి అనుకుంటాం, కానీ ఆ స్థలం కొంటే మంచిది కాదమ్మా అని దేవుడు చెప్తూనే ఉంటాడు. లేదు ప్రభువా,
నేను కింద పడినా పైన పడినా నేను ప్రార్థన చేస్తున్నా, అంతే, ఆ స్థలం నాకు కావాల్సిందే. అమ్మ అప్పులు అవుతావమ్మా, రహస్యంగా చెబుతాడు. ఏం చెప్తాడమ్మా? అప్పులు అవుతావమ్మా, వద్దమ్మా, డబ్బులు సరిపోవమ్మా నీకు అని డైరెక్ట్గా చెప్పినా ఒక సూచనల ద్వారా చెప్తూ ఉంటాడు దేవుడు. అంటే దర్శనాల కళ్ళ గురించి అబద్ధం చేసుకోకండి, దేవుడు ప్రేరేపిస్తాడు, దేవుడు అట్లా ముందుకు నడిపిస్తాడు. తన వ్యక్తుల్ని ఎలా జీవింపజేయాలో ఆయనకి తెలుసండి. ఆయనకి అసాధ్యమైందంటే ఏమి కూడా లేదు అనుకుంటా. చూడండి, ఈ విషయం కదండి, నా కూతురు వాడిని ప్రేమించిందంట, ఎట్లయినా వాడికి ఇచ్చి నేను కట్నం లేకుండా పెళ్ళి చేయాల్సిందే, అంటకట్టాల్సిందే. వద్దమ్మా, వాడు మంచోడు కదమ్మా అని దేవుడు చెప్తాడు. చాలా మంచోడండి, నేను చిన్నప్పటి నుంచి వాడిని చూస్తున్నాను. బార్ షాపుల్లో ఉండేది ఎప్పుడు చూస్తావు నువ్వు? చూస్తావా? వాడు బయట తిరిగేది ఎక్కడ చూస్తావు? నిన్న గుడివాడ ఆ ప్రాంతం వెళ్తుంటే చిన్న చిన్న కాలేజీ పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత రూట్లు బీట్లు కొడుతున్నారనమాట, అటు ఇటు తిరుగుతున్నారనమాట. ఎంత భయంకరంగా ఉందో చూడండి, గమనించండి జాగ్రత్తగా అండి. నీ కూతురికి వివాహం కావాలన్న దేవా మీరు కార్యం చేయండి అంటే మంచి అల్లుడు వస్తాడు మీకు. నీ కొడుక్కి వివాహం ఇప్పుడు కాకపోయినా సరే ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. నీ కొడుక్కి వివాహం, మీరు చాలా చిన్న వయసు కాబట్టి, నీ కొడుక్కి వివాహం కావాలన్న, అయ్యా మంచి కోడలు కావాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే, ఇప్పటి నుంచి ప్రార్థన చేయకపోతే వచ్చింది ఏం చేస్తుంది? కొండలు కొండలు ఓళ్ళు తక్కువయ్యి గుడ్డిదాన్ని పెళ్లి చేసుకున్నాడంట. అంటారా మీరు? అంటారా మాట? అనండి ఒకసారి. రవణకి నాలుగు తిరగట్లా ట్రై చేస్తుంది చూడండి. గమనించండి, యోనా దేవుని మాట వినలేదని చెప్పేసి అటు పోయేవాడిని ఇటు తీసుకొచ్చాడని చెప్పేసి ఏమంటున్నాడు చూడండి, బ్రతుకుట కంటే చచ్చుట మేలు. మరి పందిరిలో ఉన్నప్పుడు ఓహో ఎంత వైభోగం! ఏమన్నాడండి? మంచి ఇంట్లో మంచి రంగులు, మంచి పెయింట్లు, మంచి కప్పు, మంచి టైల్స్, మంచి ఫ్రిడ్జ్, మంచి టీవీలో ఉన్నప్పుడు ఆహా ఎంత వైభోగం అనండమ్మా. నా దేవుడు ఎన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంటండి? అడుగంటిపోయి ఉంటే యాన్ దేవుడు అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తున్నావమ్మా నువ్వు, యాన్ చేశాడని వాళ్ళు కూడా పడుతారు. ఎవళ్ళు? అసలే ఈ పుండుకి ఏ మొగుడండి, అసలే పుండుతో బాధపడుతున్నావు. మళ్ళీ దేనికి తగిలింది? మళ్ళీ ఆ పక్కన వచ్చి మళ్ళీ ఆ పుండినే పుడతావు. అసలే మనం అప్పు అన్నావు. ఏమని? అసలు వెళ్దామా వద్దాం మందిరానికి, అసలు కార్యాలు జరిగితే లేదా అని అడుగంటిన జీవితాలు, అప్పుడు ప్రార్థన లేని జీవితాలండి. అసలే మూలుగుతూ తాడి చెట్టు కింద కూర్చుందంట. ఎక్కడ కూర్చుందిరా? మూలిగే నక్క మీద. ఏంటి దాని పరిస్థితి? ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. దేవుణ్ణి వ్యతిరేకించిన జీవితాలు ఎలాగుంటాయో చూడండి. దేవునికి హేయంగా జీవించే జీవితాలు ఎలాగుంటాయో చూడండి. ఎంత వైభోగం అనుకున్నాడండి. అసలు ఇంట్లో ఏసీ కూడా సరిపోదండి. పందిరి కింద, సొరపందిరి కింద ఎట్లా ఉంటుంది? పందిరి అంట 4 కర్రలు ఉంటాయి. సొరపందిరి పైన 4 పక్కల నుంచి ఏమొస్తుందండి? ఆ వేడి గాలి వచ్చిన ఆ సొరపందిరి ఏం చేస్తుంది? చల్లగా మారుస్తుంది. బయట భయంకరమైన వేడి ఉంది ఇప్పుడు, కానీ మన రేకుల్ని ఎలా మార్చింది? చల్లగా మారుస్తుంది. మీరు ఇప్పుడు వదలంగానే 102 స్పీడ్లో వెళ్తారు మీరు ఇంటికి. ఎందుకని? బయట ఎంత ఉంది ఎండ? చాలా వేడిగా ఉంది. కానీ గమనించండి, చాలా ఎంత హాయిగా, ఎంత సంతోషాన్ని ఇచ్చాడండి. బాధలు వస్తాయి, రేకులు కాలుతాయి ఒకనొక సమయంలో, అప్పుడు కూడా మనము ఓర్చుకోవాలి. ఏం మందిరం, ఏం లోకం, బాబు వేసాడు, ఇవన్నీ కాలుతుంది, ఎప్పుడు పోదామని, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చూస్తాం. కానీ చూడండి, చల్లటి పందిరి చల్లగా ఉండేసరికి తెప్పరెళ్ళి, దేవుడా నీకు స్తోత్రమయ్యా, మహిమల తండ్రి, మంచి చల్లదనం ఇచ్చావని ఉన్న సమయంలో మళ్ళీ అదే రాత్రి నా దేవుడు ఏం చేశాడంటే, గమనించండి, ఒక రోజు అనుకుంటా, క్షమించండి, ఆ రాత్రే పురుగు పెట్టాడు దానికి. దేనికి? సొర చెట్టుకి పురుగు పంపించాడనమాట. ఏం చేసింది అది? తొలుసుద్ది. ఏం చేస్తుంది నాన్న?
తొలుస్తూ ఉంటుంది. కానీ గమనించండి, మనకన్నా తొలవటం రాదేమో, కానీ అది కన్నా తొలిసిందనుకో ఇంక అంతే. ఏరుని కన్నా కొడితే ఏమైపోద్ది, మొత్తం చెట్టు మొత్తము చచ్చిపోద్ది అనమాట. తొలిసేపాటికి చెట్టు మొత్తము చచ్చిపోయింది. హాయిగా చక్కగా నిద్రపోతున్నాడండి, హాయిగా ఉన్నాడు. కానీ తూర్పు గాలి వచ్చి మళ్ళీ కొట్టిందంట. ఏ గాలండి? తూర్పు గాలి వచ్చి. ఏమంటున్నాడు ఆ మాటకి? చదవండి ఆ మాట. చెల్లి చదవరా ఇస్తరి, ఇందాక చదివింది పూర్తి చేసేయి. గట్టి చదువు. నేను కోపించుట ఏమని అడుగుతున్నాడండి యెహోవా? నువ్వు కోపించుట న్యాయమేనా అని అడిగాను. అప్పుడు యోనా బసా చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణంనకు ఏమి సంభవించునో చూచినని ఆ నీడను దేవుడైన యెహోవా సొరసెట్టు పెట్టి ఏర్పరిచి అతను కలిగిన ఏంటండి, అతను కలిగిన శ్రమను పోగొట్టుటకై యోనా తలపైగా నీడ ఇచ్చినట్లు ఆ సొరచెట్టును చూసి, ఆ సొరచెట్టును చూసి ఏమయ్యాడంటండి? కొద్ది కాదండి, బహు సంతోషించిన. మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును ఏర్పరచగా ఆ చెట్టును తొలిచి ఉన్న చెట్టు వాడిపోయాను. ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించును. యోనా తట్టుకు ఎండదెబ్బ తగలగా అతడు సొమసిల్లి మళ్ళీ అంటున్నాడు. ఏమన్నాడమ్మా? మళ్ళీ అంటున్నాడు. ఏమంటున్నాడు? బ్రతికట కంటే చచ్చుట మేలు. అప్పుడు దేవుడు సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా యోనాను అడగగా, యోనా ప్రాణం పోయినంతగా కోపించుట ఏమన్నాడండి? ఆ సొరచెట్టు గురించి కోపగించడం న్యాయమే అంటే న్యాయమేనా అంటున్నాడు. అంటే నాకు ప్రాణం పోయేంత అయింది. కుడి ఎడమలకు హల్లెలూయా. రైట్, ముగించేస్తున్నాను. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం, యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. పందిరి కింద చక్కగా కూర్చున్నాడు. చక్కగా సొరచెట్టు విషయం తెలుసు. చక్కగా హాయిగా నిద్రపోతాడు, సంతోషిస్తున్నాడంట. ఏంటండి? సంతోషం. ఈరోజు అంశం ఇదేనండి, సంతోషము, కోపం. ఏం కావాలి మీకు? సంతోషము, కోపం. ఏది కావాలి మీకు ఈ రెండిట్లో? కోపం వద్దా? కోప్పడరా ఎప్పుడు? సంతోషమే కావాలని కోరుకుంటాం మనం. మరి ఆ సొరచెట్టు ఆ పురుగు తొలిసి చనిపోయింది. అప్పుడేమంటున్నాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఎన్నోసారి ఇది? రెండోసారి. దేవుడు ఒక్క మాట అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, యోనా, ఈ ఎన్టీఆర్ కాలనీ ప్రజలు ఇంతమంది ఉన్నారు, నీ సుఖం కోసం చూసుకున్నావే. నేను ఈ ప్రాంతాన్ని మార్చమని, ఈ ప్రాంతానికి సువార్త ప్రకటించమని, ఈ ప్రాంత ప్రజలు నశించిపోతే నాకు ఇష్టం లేదే. ఈ ప్రాంతం మీద ఒక భారం కలిగి, బాధ్యత కలిగి నేను దాన్ని చేస్తానన్న కీడును మానివేసి వాళ్ళని బ్రతికించానే. నీకు భారం లేదా, బాధ్యత లేదా అని యోనాను అడిగినప్పుడు ఏమన్నాడంటే ఆయన?
కోపగించుకొనుట న్యాయమే. ఎందుకన్నాడు కోపగించుకుంటే న్యాయమే? తూర్పు గాలి వచ్చిందంట. ఏ గాలి అంటండి? తూర్పు గాలి. పాపం మిట్ట మధ్యాహ్నం మే నెలలో చూడండి ఉంటామండి, భగవంతుడా అని నీడకు ఉరుగుతాం. ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఉరుగుతాం అనమాట. అంత ఎలాంటి గాలి అంటే యోన చచ్చిపోయేంత గాలి వచ్చిందంట. ఎవరు రప్పించారు? అది ఆశ్చర్యం అండి, దేవుడే. ఈ చిన్న వైభవానికే ఇంత కక్కుర్తి పడుతున్నావు, అక్కడేమో పందిరేస్తేనేమో సంతోషపడ్డావు, పురుగును పెట్టి తొలిపిస్తేనేమో కోపపడుతున్నావు. ఏంటి నీ అభిప్రాయం? నా ప్రజలు ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని వందల మంది ఉన్నారు, భారం బాధ్యత లేదా నాకు? ఒక సేవకుడు విషయంలో ఉండవలసిన లక్షణాలు, ఒక విశ్వాసీ జీవితంలో ఉండవలసిన లక్షణాలు. కోపపడటం వల్ల మనకు ఉపయోగము లేదు. మన అంశము, మన వాడు, మన టైటిల్ ఇదేనండి. సంతోషపడుతున్నాడు, దేవుడు చేయనప్పుడేమో కోపపడుతున్నాడు. అలా జీవించకూడదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకునిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పోయినా ఆయనకి స్తోత్రమే, పోకపోయినా ఆయనకి స్తోత్రమే. అలా ఉంటామంటారా? మనం కలిగి ఉన్నప్పుడు ఎంత బాగా స్తుతిస్తామండి. చూడండి, పోయినాక స్తుతిస్తామా? ఈ యేసుక్రీస్తు ఎన్టీఆర్ కాలనీ మీద ఒక భారం ఉందండి. ఒక సేవకుని పంపించాడు ఆత్మలపై భారం కలిగి. కొన్ని ఆత్మలు రక్షించబడి దేవుని సన్నిధి ముందుకు కొనసాగాలి అనే ఆశ కాదండి. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి, ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి రావాలి. అయితే ఇంత అద్భుతమైన వాక్యాన్ని కోల్పోయిన వారు ఎంతమంది ఉన్నారంటారు? చాలామంది. మీకేమనిపిస్తుంది ఈ వాక్యం విని? సంతోషం అనిపిస్తుంది, అనిపించలేదా? సంతోషం అండి. అయితే గమనించండి, మనము ఉండవలసిన పద్ధతి ఏంటంటే, బాగా కలిగినప్పుడైనా సంతోషంగా ఉండాలి, ఏమీ లేనప్పుడైనా సంతోషంగా ఉండాలి. అయితే ఒకే ఒక మాట యేసుక్రీస్తు తండ్రి, నా తండ్రి అక్కడ చెప్తున్నానండి, ఈ ప్రజల మీద ఇంత భారం కలిగి నేను ఉన్నానే, నీకు బాధ్యత లేదా? ఎక్కడికి పోతానంటున్నాడు? తర్షీదు నాకు పారిపోతానంటున్నాడు, అక్కడికి వెళ్తానన్నాడు. మనసు అంతా ఎక్కడుంది? యోనా మనసు? ఆయన మాత్రమే ఇక్కడికి వచ్చాడు. ఆయన మనసు ఎక్కడుంది? తన ఆలోచన ఎక్కడుంది? ఆ ప్రాంతంలోనే ఉంది. అంటే దేవుడు కార్యం చేశాడు కదా, నేను రాకపోతే ఏంట్లే అనుకున్నాడు. కానీ అక్కడ ఒక ప్రవక్తని నిలబెట్టాలి, అక్కడ ఒక సేవకుడిని నిలబెట్టాలి. నేను రాకపోతే ఏంట్లే, వాళ్ళే ఆరాధన చేసుకుంటారు, వాళ్ళే స్తుతించుకుంటారు, ఇంకా మార్గం చూపించాను అంటే కుదరదండి. ఎప్పటి వరకు? చచ్చేంతవరకు ఉండాలి అక్కడ. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా బలపరచబడ్డారుగా, కాలనీలో 60 మంది 50 మంది చక్కగా వస్తున్నారు కదా, ఇంకేంట్లే వాళ్ళకి సువార్త ప్రకటించేది కుదరదండి. ఆయన పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. ఇంకా సువార్త ప్రకటించిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, సువార్త తెలియని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా యేసు గురించి పరిచయం లేని ప్రాంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంక యేసు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. అట్టి వారికి సువార్త ప్రకటించాలని, ఈ గొంతులో ఉన్న ప్రాణం ఉన్నంత వరకు దేవుని సువార్త అందించాలని ఒక ఆశ. 100 కిలోమీటర్ల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. ఎందుకని? 100 కిలోమీటర్లు బండి తోలితే నడుము పడిపోద్ది. అంటే అలా వెళ్ళి మళ్ళీ రెస్ట్ కూడా లేకుండా వెనక్కి రావడం. కానీ నా ప్రజల దగ్గరికి నేను చేరుకోవాలి, అక్కడ ప్రార్థించాలి, వాక్యం అందించాలి. ప్రజల మీద భారం. నా గొప్పతనం నేను అనుకోకండి, నా దేవుడే నన్ను నడిపిస్తున్నాడు. కోపగించుకుంటే పని అవుద్దండి. ఎంతమంది విశ్వాసులు అడ్డంగా మాట్లాడతారు, ఎంతమంది విశ్వాసులు వ్యతిరేకంగా మాట్లాడతారు, ఎంతమంది విశ్వాసులు ఏంగా మాట్లాడతారు. నేను మీకు పని చేయడానికి వచ్చా, నేను మీకు పరిచర్య చేయడానికి వచ్చా, నేను పనివాడిని, నేను జీతగాడిని. ఎవరినండి? జీతగాడిని. ఎవరి దగ్గర జీతగాడిని? మీ దగ్గరే. ఎవరి దగ్గర అండి? మీరు ఒక చోట యజమానుల దగ్గర పనిచేస్తున్నారు, వెళ్ళి ఇంట్లో పనో చేపల దగ్గర పని ఎక్కడో పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటున్నారు? జీతం. అవును కదా నాన్న, జీతం. నా దేవుడి దగ్గర నేను జీతం తీసుకుంటున్నాను. ఏ జీతం అది? పరలోక రాజ్యం అనే జీతం తీసుకుంటున్నాను.
హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. చూడండి, గమనించండి. చాలామంది హోదాగా జీవిస్తారు. పాస్టర్ గారు అంటే ఎలా ఉండాలి, అయ్ అడు కూర్చోంటే ఆగిపోవాలంట. చూడండి, మన పాస్టర్ గారు మనలో కలిసిపోతాడు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనం పారబట్టుకుంటే ఆయన కూడా పారబట్టుకుంటాడు. మనం బాల్చ పట్టుకుంటే ఆయన కూడా బాల్చ, మనం ఇసుక మోస్తే ఆయన కూడా. అది పని చేయటానికి వచ్చాడు. యోనా లాగా కోపిష్టిగా ఉంటే, అంటే యోనా తక్కువ చేసి మాట్లాడట్లా, గొప్ప ప్రవక్తే, కానీ కోపిష్టితనం పనిచేయదు. మీకైనా పనిచేయదు, నాకైనా పనిచేయదు. ఎవరైనా ఏ పాస్టర్ గారు తను మాట్లాడారంటే భయం వేస్తుంది అనమాట. కానీ అన్నతో డైరెక్ట్గా చెప్పేస్తారు వచ్చి. గట్టిగా చెప్పండి. మరి గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. రెండు మాటలు, సంతోషమా కోపమా. ఈరోజు దేన్ని కొట్టేయాలి? కోపాన్ని. చూడండి, చిన్న చిన్న విషయాలకు అలక్కండి. మందిరం విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ అలక్కండి. కోపం అసలు రానీకండి. కోపం మనిషిని ఏం చేస్తుంది? ఏం చేస్తున్నానా? కృంగదీస్తుంది. ఏం చేస్తున్నానా? కృంగదీస్తుంది అనమాట. చూడండి, ఈ పగటి వేళ సమయంలో నా దేవుడు మనందరికీ అట్టి సంతోషాన్ని అనుగ్రహించునుగాక. ఒకసారి కోపం తెచ్చి పరీక్షిస్తారు. ఆ కోపాన్ని మన దగ్గరికి రానియొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క పగటి వేళ సమయంలో యోనా గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒకరోజు పెరిగి ఒకరోజు చనిపోయి సొరచెట్టు కోసమే ఇంత తాపత్రయపడుతున్నావే, ఇన్ని ఆత్మలు ఉన్నాయి. నేను ఎంత తాపత్రయపడాలి సంతోషం కోసం? దూరంగా ఉండి చూస్తున్నాడంట, ఈ ప్రజల్ని ఎలా రక్షిస్తాడని, ఈ ప్రజల్ని ఎలా కాపాడతాడని పందిరేసుకుని చూస్తున్నాడంట. చూడండి, ఇక మరి దేవుని సన్నిధిలో, దేవుని యొక్క నామంలో మనము సంతోషంగా దేవుని సన్నిధిలో జీవించునుగాక. అట్టి కృప మనకి దయచేయునుగాక. రైట్. హల్లెలూయా, హల్లెలూయా.